రేపు పొద్దుగల బండి సంజయ్ గారు కానీ లేకపోతే కిషన్ రెడ్డి గారు కానీ ప్రచారానికి వస్తే ఏ ముఖం పెట్టుకొని తిరగలుగుతాం, మాకు సిగ్గు అవుతుంది ఒక రేపిస్తో తిరగాలని చెప్పిన. దీంట్లో తప్పేముందో ఒకసారి చెప్పాలి. నేను ఈ మాట మాట్లాడితే దౌర్భాగ్యం, నా నోటి నుంచి భారతీయ జనతా పార్టీ గురించి ఇట్లా మాట్లాడాల్సి రావడం. జిల్లా అధ్యక్షుని తీసుకొచ్చి నిన్న దుబ్బాకలో ప్రెస్ మీట్ పెట్టించారు. లోకం అంతా చూసింది. నోరు తిరుగుతలేదండి. ఒక జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ఉంటే పట్టపగలు తప్పదాగి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే ఏం సంకేతం ఇస్తామండి కార్యకర్తలకు? కమలాకర్ రెడ్డి తాగి ఒక జిల్లా అధ్యక్షుడు, ఒక జిల్లా రథసారథి నోరు తిరుగుతలేదు. ఒక జిల్లా అధ్యక్షుడు ఎంత హుందాగా ఉండాలి? దూది శ్రీకాంత్ రెడ్డి చరిత్ర, నన్ను నా నిజాయితీ గురించి మాట్లాడే నా వ్యక్తిత్వం గురించి శంకించే చరిత్ర దూది శ్రీకాంత్ రెడ్డి. హౌసింగ్ బోర్డులో ఎవ్వడు ఏ పేదోడు పాపం కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతోటి ఇల్లు కట్టుకున్న మధ్య ముగ్గు వస్తే వాళ్ళు గద్దెలెక్కి వచ్చి వాళ్తాడు దొర. 2 లక్షలు 3 లక్షలు సమర్పిస్తే తప్ప శాంతించదా గద్ద. గాయన నా నిజాయితీ గురించి మాట్లాడతాడట. డాబాలలో బాగా తాగినాక వాడు బిల్లు అడిగితే కట్టకపోతే తన్నులు పడ్డ నువ్వు, తాగిన కాడ బిల్లు ఎగ్గొట్టి వస్తే తన్నులు పడే నువ్వు, కమలాకర్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయా నీది? జిల్లా అధ్యక్షుడైన 48 గంటలలో ఇంటి ముంగట ఇన్నోవా కారు వచ్చి ఆగుతుంది. ఏం చూమ్మంతరం ఏమైనా ఉందా నీ దగ్గర? అల్లా వద్దు మీ అద్భుత దీపం ఏమైనా ఉందా? ఇలా రఘునందన్ రావు ఒక కారు కొనియంగానే ఆయన దగ్గర కృతజ్ఞత చూపించుకోవడం కోసం కమలాకర్ రెడ్డిని శంకిస్తావా నువ్వు జిల్లా అధ్యక్షుని వై? హైదరాబాద్ లా ఏ బాధితుడిని అడిగినా చెప్తారు రఘునందన్ రావు గారి భూదందాలు ఏందనేది. ఏడనైనా ఖాళీ భూమి కనబడితే పంచాది పెట్టేది ఆయన్నే, మళ్ళా సెటిల్మెంట్ చేసేది ఆయన్నే, ఇరు వర్గాల నుంచి డబ్బులు తీసుకునేది ఆయన్నే. ఒక కబ్జా కోరొచ్చి ఇలా దుబ్బాకల పోటీ చేస్తా ఉంటే నీ కారు కొనిచ్చిండని చెప్పేసి నీకు విశ్వాసం చేయాలని చెప్పేసి ఉంటే, విశ్వాసంగా ఉండాలనుకుంటే ఉండు. రఘునందన్ రావు కనబడంగానే కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకో, మాకేం అభ్యంతరం లేదు. నువ్వు వంగి అయిన బూట్లు నాకు విశ్వాసం చూపించుకున్నాడు, నాకు చూయించుకో, బూట్లే నాకు, మాకేం అభ్యంతరం లేదు. రఘునందన్ రావు గురించి నీకు తెలియదా? శ్రీకాంత్ రెడ్డి సాక్షాత్తుగా పార్టీ కార్యాలయం సాక్షిగా ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని కోట్లు దండుకున్నాడో తెలియదా?